హలో అండి, నమస్కారం అందరికీ. సో నేను శ్రవంతి బడీ హౌస్ స్టార్ట్ చేశాను. చాలా మందికి బడీ హౌస్ జర్నీ తెలుసుకోవాలని ఉంటే కామెంట్స్ చేయండి చెప్పాను. సో ఆ రీసెంట్ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. మీ జర్నీ చెప్పండి, అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు, మీకు ఎవరు హెల్ప్ చేశారు ఇన్వెస్ట్మెంట్కి అని, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఖచ్చితంగా చూడండి, మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కంపల్సరీగా చూడండి, యూజ్ అవుతుంది. సో యాక్చువల్లీ నేను 22లో నా ఎంఎస్సి పాస్ అవుట్ అయ్యాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. సో దాని తర్వాత 1 year లెక్చరర్గా చేశాను. చేస్తున్నప్పుడు నాకు అందరూ ఇప్పుడు ఎలా అంటారు, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు కూడా అంతే, నాకు టైం ఉంది, ఎనర్జీ ఉంది, బట్ ఏదైనా చేయాలంటే అసలు ఏం చేయాలో అర్థం కాదనమాట. సో నేను కూడా సేమ్ అదే ఒక లూప్లో ఉండిపోయాను. సో ఆలోచిస్తున్నప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూడడం, సో అప్పుడప్పుడే చిన్న చిన్నగా చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేశారు. సో మనం కూడా బిజినెస్ చేద్దామని జస్ట్ ఒక చిన్న ఐడియా వచ్చింది. సో నేను రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. సో నాకు అసలు ఇంకా ఇంట్రెస్ట్ లేదు జాబ్ మీద. సో కంప్లీట్ గా జాబ్ నేను రిజైన్ చేశాను. సో నేను జాబ్ రిజైన్ చేసి ఇంట్లో ఉన్నప్పుడు నేను యాక్చువల్లీ యూట్యూబ్ లో షార్క్ ట్యాంక్ ఎక్కువగా చూసేదాన్ని అనమాట. సో ఏంటంటే షార్క్ ట్యాంక్ లో మీరు మీ ప్రోడక్ట్ ని తీసుకొచ్చేవాళ్ళు. సో ఎక్కువగా నేను హెల్తీ ప్రోడక్ట్స్, అంటే హెల్త్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ చూసేదాన్ని. అంటే వీటికి ఖచ్చితంగా ఫ్యూచర్ లో డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. సో అప్పుడు నేను కూడా ఇలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుందని ఫీల్ ఉండేది. బట్ ఏంటంటే నాకు ప్రోడక్ట్ ఒకవేళ తయారు చేసినా మన ప్రోడక్ట్ ఎవరు కొంటారు, అంటే మనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. సో మనం ప్రతి ఒక్క షాప్కి వెళ్ళి ఇలా చేయాలంటే కంపల్సరీ ఇట్స్ టైం టేకింగ్, చాలా ఇయర్స్ వరకు టైం తీసుకుంటుంది. అండ్ మన అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోలేము. సో ఇదంతా ఆలోచించాను. అలా కాకుండా మనం ఫస్ట్ ఏదైనా ఒక స్టోర్ లాగా స్టార్ట్ చేసి అందులో నుంచి ప్రోడక్ట్స్ తీయాలని నేను అనుకున్నాను అనమాట. సో అసలు మనం ఫస్ట్ ఏంటి, మన ప్రోడక్ట్ ఏంటి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా యూనిక్గా ఉండాలి, కంపల్సరీ హెల్దీగా ఉండాలి. సో ఏంటంటే ఒక హెల్దీ ఐటమ్ ఇవ్వాలంటే ఫస్ట్ దాని బేస్ అనేది చాలా హెల్దీగా ఉండాలన్నమాట. సో అప్పుడు నేను ఇట్లా అసలు హెల్త్కి సంబంధించిన ఫుడ్ ఏముంటుందని నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు మిల్లెట్స్ అని అసలు యూట్యూబ్లో కనిపించింది అనమాట. అసలు మిల్లెట్స్ అంటే నాకు అసలు ఐడియా లేదు, జీరో నాలెడ్జ్. జస్ట్ ఓన్లీ మేము రాగి జావా, రాగుల వరకు తెలిసేది అనమాట. రాగులు, జొన్నలు ఎట్లయినా మనకి షాప్స్లలో అమ్ముతారు కాబట్టి అంతవరకు ఐడియా ఉంది. సో ఓకే, మిల్లెట్స్ ఉంది. మిల్లెట్స్ అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో వీటితోటి మనం ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి ఇచ్చినాం అనుకో, ఖచ్చితంగా తినరా అసలు ఫస్ట్ అని నాకు ఈ ఐడియా అయితే వచ్చింది. సో నేను మిల్లెట్స్ తోటి ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఒక జస్ట్ 2 days నేను మిల్లెట్స్ తీసుకొచ్చుకొని ఇంట్లో వండుకుంటే అసలు తినలేకపోయాను అనమాట. అంటే నాకు కుకింగ్ కూడా రాదు, అసలు ఎట్లా కుక్ చేయాలో కూడా తెలియదు అనమాట. సో ఇదంతా కాదు, అసలు బయట మిల్లెట్స్ షాప్స్ ఏమేమి ఉన్నాయని నేను తిరగడం స్టార్ట్ చేసిన. మిల్లెట్స్ తోటి అసలు ఏమేమి రెసిపీస్ ఉంటాయి, బయట ఎలాంటి హోటల్స్ ఉన్నాయని. సో అక్కడ వాళ్ళు చాలా వరకు మిల్లెట్స్ తోటి బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నారు అనమాట. కొన్ని షాప్స్ హైదరాబాద్ లో చాలా తక్కువ ఉంటాయి, మీకు ఐడియానే ఉన్నది, చాలా షాప్స్. అవన్నీ కూడా నేను తిరిగిన అనమాట. తిరిగిన తర్వాత నాకు అక్కడక్కడ అసలు మిల్లెట్స్ తోటి బ్రేక్ఫాస్ట్ చేస్తే కొంచెం ఈజీగా తింటారు అనమాట. సో మనము ఇలా లంచ్ ప్రిపేర్ చేస్తే తినరు. సో ఓకే, ఒక ఐడియా అయితే వచ్చింది. ఫస్ట్ అయితే నేను రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత నేను ఫస్ట్ మా హస్బెండ్కి చెప్పాను. చెప్తే తను ఒక్కటే మాట అన్నారు, బట్ నేను నీకు సపోర్ట్ చేస్తాను, అది చాలా రిస్కీ ప్రాసెస్, నువ్వు బాధపడవచ్చు. ఎందుకంటే అది మనం పెట్టిన ప్రతి ఒక్క బిజినెస్ సక్సెస్ అవ్వాలని లేదు, ఫెయిల్ కూడా అవ్వచ్చు. నేను ఎంతవరకైనా సపోర్ట్ చేస్తాను, బట్ నువ్వు రెడీగా ఉండాలి, ఎందుకంటే నువ్వు చూసుకోవాలి కాబట్టి. నువ్వు ఫస్ట్ రెడీగా ఉంటే దెన్ వి విల్ స్టార్ట్ అని నాకు చెప్పారనమాట. సో నేనేంటంటే 100% రెడీ ఉన్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు టైం ఉంది, ఎనర్జీ ఉంది. ఇన్ ఫ్యూచర్ మనకి రెస్పాన్సిబిలిటీస్ చాలా పెరుగుతాయి. సో అప్పుడు నేను చేయలేకపోవచ్చు. ఇన్ కేస్ నాకు ఇప్పుడు ఒక ఆపర్చునిటీ అయితే ఉంది, ఇప్పుడు కనుక నేను ఈ ఆపర్చునిటీ వదులుకుంటే ఫ్యూచర్లో చేయలేను, ఛాన్సెస్ జీరో, నాకైతే చాలా తక్కువ ఛాన్సెస్. నేను రిగ్రెట్ అనేది అస్సలు ఫీల్ అవ్వద్దు అని నేను అనుకుని ఓకే ఐఎమ్ రెడీ అని నేను చెప్పేశాను అనమాట. రెడీ అయిన తర్వాత స్టోర్స్ తిరగడం స్టార్ట్ చేశాను. సో నాకు ఇన్వెస్ట్మెంట్ అయితే కొంచెం, మా హస్బెండ్ కొంచెం సేవింగ్స్ ఉన్నాయి, దాంతో స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయినా. సో నేను ఎట్లా, ఇప్పుడు బయట నాకు మెయిన్ ఇన్వెస్ట్మెంట్ రెడీ అయిన తర్వాత మనకి ఏంటంటే ఒక స్టోర్ కావాలి, తర్వాత ఒక షెఫ్ కావాలి. సో ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. సో మనకి స్టోర్కి రెడీ చేసుకోవడం, ఇట్లా బయట తిరిగితే కొన్ని రోజులు మనకి 2-3 months తిరిగినాక ఒక స్టోర్ అయితే దొరికేస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే షెఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బయట మనకి ఎలాంటి షెఫ్ అయినా దొరుకుతారు, కానీ మిల్లెట్స్తో చేసిన వంటలు తయారు చేయాలంటే బయట షెఫ్స్ అయితే అస్సలు దొరకరు. ఎవరినైనా మనం షాప్స్కి వెళ్ళి అడిగితే కూడా వాళ్ళు ఏంటంటే అదే బిజినెస్ సీక్రెట్, అసలు మనకు చెప్పరనమాట.
అది చెప్పరు. సో నేనేమనుకున్నాను, ఇలా అయితే కష్టం. ఒక 2 months తిరిగిన తర్వాత నాకు అర్థమైందంటే మనకి ఎవరు హెల్ప్ చేయరు, మన రెసిపీస్ మనమే తయారు చేసుకోవాలి. సో నేను ఇంట్లో డైలీ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో అసలు ఈ మిల్లెట్స్ ఎలా వండాలి, ఏమేమి మిల్లెట్స్ ఉంటాయి, అసలు మనం ఏ ఫుడ్ ఇస్తే వాళ్ళు తింటారు, సో వీటి గురించి చిన్నగా రీసెర్చ్ చేస్తూ రోజు ఇంట్లో తెచ్చుకోవడం, వండడం, అందరికీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తినిపించడం, అసలు ఎలా ఉందని ఫీడ్బ్యాక్ తీసుకోవడం, మా ఫ్రెండ్స్కైనా లేకపోతే మా బ్రదర్స్కి, సిస్టర్స్కి అలా నేను కొత్తగా ట్రై చేశాను అని చెప్పడం, వాళ్ళు తింటున్నారు, బాగుంది బాగాలేదు నాకు ఇట్లా ఫీడ్బ్యాక్ తీసుకుంటే నేను అవన్నీ నోట్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో ఇలా ఒక 8 months వరకు నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను అన్ని ఐటమ్స్ మిల్లెట్స్ తోటి. అండ్ ఇదే టైంలో నేను చాలా షాప్స్ కూడా తిరిగాను అనమాట. చాలా షాప్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తారు కదండి, టీ షాప్స్ అయినా లేకపోతే చిన్న బడ్డీ కొట్లైనా, పెద్ద హోటల్స్కి వెళ్ళేదని కాదు, చిన్న ఒక 3-4 lakhs 10 lakhs వరకు పెట్టే షాప్స్ అన్నీ తిరిగాను. అంటే నాకు అసలు బిజినెస్ పెట్టాలని ఉంది, కానీ వాటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఫస్ట్ నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నేను రెడీగా ఉండాలి కదా, సో దానికోసం అని నేను తిరిగాను. సో అప్పుడు నాకు వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పేవాళ్ళు అనమాట. సో ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్. మీరు మీ దగ్గర కొన్ని మనీ ఉంటే మొత్తం అంతా తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. సో మీరు వాటిని కొన్ని సేవ్ చేసుకోండి. ఈవెన్ దో యూ హ్యావ్ ఏ ఫైనాన్షియల్ బ్యాక్ సపోర్ట్ ఉన్నా కూడా కొంతవరకు మీరు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ మంత్ శాలరీస్ పే చేయాలి, రెంట్ పే చేయాలి, ఇవన్నీ కావాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. అదే నా వీడియో చాలా వైరల్ అయింది. మీ దగ్గర ఒక 5 లక్షలు ఉంటే ఓన్లీ జస్ట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తోటి మీరు బిజినెస్ స్టార్ట్ చేయమని. సో అది ఫస్ట్ మెయిన్ పాయింట్ అనమాట. ఎందుకంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని కంటిన్యూస్గా సస్టైన్ అవ్వాలి. మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వాలి, అట్లీస్ట్ ఒక 1 year వరకు సస్టైన్ అవ్వాలంటే మీకు ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందో దానికంటే డబుల్ అమౌంట్ మీరు సస్టైనర్కి కావాలన్నమాట. అది ఖచ్చితంగా మీరు రెడీ చేసుకుంటేనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫుడ్ ఇండస్ట్రీలో ఏంటంటే మెయిన్గా షెఫ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ షెఫ్ మీదనే డిపెండ్ అవుతాం. అండ్ మిల్లెట్స్కి సంబంధించి షెఫ్స్ బయట అస్సలు దొరకరు. అది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఇలాంటి ఒక యూనిక్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ వాళ్ళు ఒకవేళ హ్యాండ్ ఇచ్చారు అనుకో, మళ్ళీ కొత్త వాళ్ళని మనం దోలాడుకోవాలి, వాళ్ళని హైర్ చేసుకోవాలి, అదంతా చాలా హ్యూజ్ ప్రాసెస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రావద్దు. మన స్టోర్ కంటిన్యూస్గా నడవాలంటే మనమే ఒక షెఫ్ అవ్వాలి. సో దానికోసం నేను ఇంట్లోనే కూర్చొని అన్ని రెసిపీస్ అన్ని నేర్చుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక మెయిన్ 2 points, ఫస్ట్ బిజినెస్కి కావాలని 2 points ఏంటి, ఫైనాన్షియల్ అండ్ ఇంకొకటి రెసిపీస్. అంటే ఒక షెఫ్ లాగా మనం రెడీగా ఉండాలి. సో ఈ 2 రెడీ అయ్యాయి. నెక్స్ట్ మనం స్టోర్ చూసుకోవాలి. ఒక అవుట్లెట్ పెట్టాలి కాబట్టి మేము అలా తిరుగుతున్నప్పుడు చాలా హ్యూజ్ రెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే మీరు బయట చూస్తే హోటల్స్కైనా ఒక పెద్ద పెట్టాలంటే మినిమం 50,000 1 lakh ఇంత ఎబో ఉన్నాయి. నేను అంత ఖర్చు పెట్టి ఒక రిస్క్ తీసుకోలేను. ఫస్ట్ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ లాగా మనం చూద్దాము, మళ్ళీ బేసిక్లో వెళ్దాము అని మేము డిసైడ్ చేసుకొని అలా షట్టర్ చూస్తున్నప్పుడు ఒక 20,000 వరకు మేము అనుకున్నాం అనమాట రెంట్. సో మాకు అలా బోడుపల్లో ఒక షాప్ అయితే షట్టర్ దొరికింది. సో అంతా ఫిక్స్ అయిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చేసి మేము స్టోర్ అవుట్లెట్ స్టార్ట్ చేసాం. సో అంత వర్క్ అవుతుంది. అప్పటికి ఇంకెవరికి తెలీదు, వర్క్ కూడా జరుగుతుంది. ఓన్లీ నేను, మా తమ్ముడు, మా అక్క, మా సిస్టర్స్, మా హస్బెండ్, మేము 5 ఇంతవరకు కలిసి మేము వర్క్ చేసుకుంటున్నాం. ఎవరికి తెలియదు. నిజంగా మా పేరెంట్స్కి అసలు తెలియదు అనమాట. ఖచ్చితంగా వాళ్ళు నోట్స్ అని చెప్తారని మాకు తెలుసు. సో నేనేంటంటే ఒక 1 year వరకు చూద్దాము, 1 year వరకు నేను దీనికి టైం ఇస్తాను. 20 years కష్టపడి చదివినా నాకు నేను చేయలేకపోయినా ఏదైనా ఒక 1 year టైం ఇచ్చి నా బిజినెస్కి ఏదైనా ఖచ్చితంగా చేయగలుగుతానేమో అని ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నాము. సో అందుకని నేను ఒక 1 year వరకు చేద్దాం అని ఎవరికి చెప్పకుండా ఇలా స్టార్ట్ చేశాను అనమాట. సో స్టోర్ పెట్టాను. ఇంకా అప్పుడు ఓన్లీ మా పేరెంట్స్కి జస్ట్ 1 day బిఫోర్ నేను మా డాడీకి కాల్ చేసి నేను ఇలా ఒక చిన్న మిల్లెట్స్ తోటి టిఫిన్ సెంటర్ పెట్టినా అని చెప్పిన. అప్పుడు మా డాడీ ఏం మాట్లాడలేదు, ఓకే అని ఇంకా లైట్ అన్నాడు, అంతే అనమాట. దాని తర్వాత ఫస్ట్ డే ఓపెన్ అయింది. అప్పుడు ఓన్లీ రాగి జావా అందరికీ అట్లా వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా ఫ్రీగా ఇచ్చినాం. సో నెక్స్ట్ డే, సెకండ్ డే ఎవ్వరు రాలేదు, థర్డ్ డే ఎవ్వరు రాలేదు, ఫోర్త్ డే అప్పుడు ఎవరు రాలేదనమాట. ఏంటంటే మా షట్టర్ కొంచెం మెట్లెక్కి పైకి రావాలి. సో ఎవరు రాకపోయేసరికి నేను అనుకున్నా, సరే నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కొంచెం
ముందలా కొంచెం ప్లేస్ ఉంటే ఒక రాగి జావ అంబలి పెట్టి నేను ఒక చిన్న బోర్డు పెట్టి ఒక టేబుల్ మీద జస్ట్ రాగి అంబలి పెట్టిన అనమాట. పెట్టేసి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఒక 2 days కూర్చున్న తర్వాత 3rd day ఒక కస్టమర్ వచ్చినారు, తాగినారు, చాలా బాగుందని చెప్పినారు. సో ఓకే, చిన్న అట్లీస్ట్ నథింగ్ ఈజ్ బెటర్ దాన్ సంథింగ్ అంటారు కదా. సో ఆ రోజు కొంచెం హ్యాపీ అనమాట. సో అలా కొన్ని డేస్ ఒక 1 month అయిందనమాట. కొంచెం ఎట్లా డైలీ ఒక 3 customers 4 customers, కొన్ని ఒక 3 months వరకు 10 customers, అంతే 3 months వరకు కూడా 10 customers వస్తున్నారు. సో ఏంటి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే మా బోర్డులో బడీ హౌస్ అని ఉంటుంది. బడీ హౌస్ అంటే ఏంటి అసలు ఎవరికి తెలీదు. అది టిఫిన్ సెంటరా, బిర్యానీయా, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ అమ్ముతుందా, ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందన్నమాట. అది మేము పెట్టిన తర్వాత మాకు తెలియదు. అండ్ ఆల్మోస్ట్ మేము ఆ బోర్డుకి 50,000 వరకు ఖర్చు చేసాం. ఎందుకంటే బిగినర్ మిస్టేక్స్, మాకు తెలియదు అంత పెట్టాల్సిన అవసరం అని తెలియదు. అండ్ ఇంకోటి అందులో ఎలాంటి మెన్షనింగ్ లేదు ఇది ఒక మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ సెంటర్ అని. సో ఇంకా నేనేం చేయలేను, ఆ బోర్డు మార్చలేను, అది అలాగే ఉంచాను. అండ్ ఎవ్రీ మంత్ మా హస్బెండ్ 1 month అయ్యేసరికి రెంట్ కట్టడం, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడం, సో ఇవన్నీ చూస్తుంటే నాకు ఇంకా అసలు ఏడుపు ఆగలేదన్నమాట. ఏంటి మనీ అన్నీ ఖర్చు అయిపోతున్నాయి, మనకు అసలు ఇన్కమ్ అవుట్పుట్ ఏం రావట్లేదు. ఎక్కడ అంటే ఇక్కడే ఉన్నాం, రేపు కూడా ఇక్కడే ఉన్నాం, ఎల్లుండి కూడా ఇక్కడే ఉన్నాం, చిన్న ఒక 0.1 growth కూడా లేదు. సో 3 months అలా చూస్తాను. ఇంకా చూస్తున్నప్పుడు ఇంకా నార్మల్గా అప్పుడప్పుడే ఈ యూట్యూబ్లో ఇట్లా వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకుంటున్నారు కదా, మీకు ఐడియా ఉంది కదా, బీకేపీ హోమ్స్, ఇట్లా వారధి ఫార్మ్స్, ఇవన్నీ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. అసలు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, ఓకే, నేను ఎందుకు ప్రమోట్ చేసుకోవద్దు, ఎందుకంటే నాకేంటంటే ఫస్ట్ ఇట్లా నేను వీడియోస్ పెడితే నాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంకేమన్నా అనుకుంటారని ఫుల్ నేను ఆలోచించిన అనమాట. దాని తర్వాత ఒక పాయింట్లో నేనేం ఆలోచించిన, ఒకవేళ నేను ఈ వీడియోస్ పెడతా, క్లిక్ అయితే హ్యాపీ, ఒకవేళ క్లిక్ అవ్వకపోతే సెకండరీ. నేను ఒకవేళ ఏం చేయకుండా ఇక్కడే ఖాళీగా ఇలాగే కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తే ఎవరైనా వచ్చి నా రెంట్ కడతారా, శాలరీస్ పే చేస్తారా? లేదు కదా. ఏదైనా సరే నేనే చూసుకోవాలి, నేనే లేవాలి, నేనే నా బిజినెస్ని ఎట్లయినా సక్సెస్ చేయాలి. ఎవ్వరూ నా కోసం రారు, అంతే. సక్సెస్ అయితే వాళ్ళే వస్తారు, మనం ఫెయిల్ అయినా వాళ్ళే వస్తారు, అది కామన్, దాన్ని మనం మార్చలేమన్నమాట. ఇట్లా చదువుకున్న వాళ్ళందరికీ ఇది ఒక చిన్న పాయింట్ అయితే కంపల్సరీగా ఉంటుంది, ఇంత చేసి ఇది చెయ్యాలా అని అనుకుంటారు అనమాట. నేను కూడా ఒకటి సిచ్యువేషన్ని ఫేస్ చేసి వచ్చాను. మనము స్టార్ట్ చేసింది మనమే నిలబెట్టాలి. నన్ ఆఫ్ ద బిజినెస్ అంటే ఎవ్వరికి సంబంధం లేదు. మన బాధలు మన కష్టాలు మనకే ఉంటాయి, అవి మనమే తీర్చుకోవాలి. దానికోసం ఎంత కష్టమైనా పడాలి. సో ఇది అప్పుడు నేను ఫిక్స్ అయిన తర్వాత, లేదు మనం ఇలా ఉండొద్దు, ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒకటి చేయాలి, వీడియోస్ తీయాలి, దాన్ని మనం పెట్టాలి. ఒక 100 మంది చూస్తే 2 వచ్చినా హ్యాపీయే, ఒక 1000 మంది చూస్తే 10 మంది వచ్చినా హ్యాపీయే. సో అట్లా అని నేను ఇంకా వీడియోస్ తీయాలి కంపల్సరీ అని, సో వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. తీస్తున్నప్పుడు జస్ట్ ఓన్లీ చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి అనమాట, ఒక 100 views 200 views అంతే. అప్పటి వరకు నాకు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు. నేను జస్ట్ బడీ హౌస్ కోసమే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకొని కొత్త పేజ్ క్రియేట్ చేసి ఇంకా తెలిసిన వాళ్ళందరినీ ఫాలో చేస్తూ వచ్చాను. సో అలా జరుగుతున్నప్పుడు నాకు ఇంకా అసలు ఏం రావట్లేదు, ఎక్కడ ఉన్నది అక్కడే, ఎక్కడ గొంగలు అక్కడే అన్నట్టు అలాగే పోతుంది. బిజినెస్ ఏం జరగట్లేదు. రోజు మార్నింగ్ రావడం 6కి అంతా రెడీ చేసుకోవడం, తర్వాత ప్రిపేర్ అంటే ఎక్కువ ప్రిపేర్ చేసేవాళ్ళం కాదు, కొంతమంది వరకు ప్రిపేర్ చేసేవాళ్ళం. చేసాం. తర్వాత మిగిలినని ఒక ఆమెని పెట్టుకున్నాను నేను. సో ఆమె తీసుకెళ్ళిపోయేది అనమాట. సో ఇలా జరుగుతున్నప్పుడు ఇలా చూస్తుంటే మీకు కొన్ని స్టార్టింగ్లో మనకి బిజినెస్ నడవకపోతే మన దగ్గర పని చేసే వాళ్ళకి కూడా మన మీద రెస్పెక్ట్ కూడా ఉండదు తెలుసా. సో అది నేను కూడా చూసాను, ఇంకా జరగట్లేదు. సో ఎప్పుడైనా ఒకసారి ఒక వీడియో అయినా నాది క్లిక్ అవ్వదా అని ఒక చిన్న హోప్తో నేను అలాగే వీడియోస్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్లీ నాకు దసరా రోజు ఒక వీడియో పెట్టి, నేను హాలిడేస్ ఎట్లయినా స్టోర్ నార్మల్గా నడుస్తుంది కదా అని స్టోర్ క్లోజ్ చేసి నేను ఇంటికి వెళ్ళాను. సో ఆ వీడియో వైరల్ అయిందనమాట. నేను షట్టర్ ఓపెన్ చేస్తున్న వీడియో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అది వన్స్ ఓపెన్ అయ్యి అది క్లిక్ అయిన తర్వాత ఇంకా నాకు కాల్స్, మెసేజెస్, కొంతమంది అయితే డైరెక్ట్ స్టోర్కి రావడం వచ్చేసి, నాకు 2 days నేను ఇంటికి వెళ్ళాను. ఆ 2 days మాత్రం రచ్చ మొత్తం ఫోన్ అంతా బ్లాక్ అయ్యే స్టేజ్కి వెళ్ళింది అనమాట. సో అయిపోయింది. సో మనకి ఇప్పటి నుంచి మేబీ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుని నేను కొంచెం చిన్న హోప్ తోటి వచ్చి ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇంక అప్పటి నుంచి నాకు
ఫుల్ వచ్చారనమాట. ఒక 1 మంత్ వరకు అసలు నేను ఎప్పుడు నా లైఫ్లో ఒక డైలీ 500 కూడా అమ్మని నేను, ఒక 500 కూడా అసలు అమ్మని నేను జస్ట్ ఒక పూటలో 10,000 అమ్మాను అనమాట. అంటే నాకు అది చాలా హ్యూజ్. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, నా కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో అంతవరకు నేను సేల్స్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అలాగా బిజినెస్ నాకు జరుగుతుంది. ఇప్పుడైతే వీఆర్ యాక్చువల్లీ వెరీ వెరీ ఫైన్, హ్యాపీగా ఉంది నా బిజినెస్ మంచిగా. అయితే ఇలా అందరికీ జరుగుతుందని నేను అనుకోను. ప్రతి ఒక్కరికి వీడియోస్ పెట్టేంత ధైర్యం రాదు. అండ్ పెట్టిన ఒకవేళ వీడియోస్ క్లిక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది సెకండరీ. కాకపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డేర్ చేయాలి. మన బిజినెస్ హిట్ అవ్వాలి అంటే కస్టమర్స్ వరకు రీచ్ అవ్వాలి. అంటే నువ్వేం చేయాలో ప్రతి ఒక్కటి మనం చేయాలన్నమాట. లేకపోతే నువ్వు ఎక్కడునో అక్కడే ఉంటుంది. మనకి పెద్ద హ్యూజ్ బ్యాక్గ్రౌండ్ లేదు. అండ్ ఇంకొకటి, నేను పెట్టిందేనో అందరిలాగా కాదు, ఒక యూనిక్గా పెట్టిన. అది అందరికీ తెలియాలంటే నా వరకు నేను ఎంత ట్రై చేస్తే, ఏమేం కావాలో దీనికి కావాల్సిన అన్ని ట్రై చేస్తేనే అది కస్టమర్కు వెళ్తుంది. ఒక్కసారన్నా నా వరకు రావాలి. అంటే ఒకసారి నా దగ్గరకు వచ్చిన అనుకో, సెకండ్ టైం రావడం నేను మళ్ళీ చూసుకుంటాను, కానీ ఆ ఫస్ట్ టైం రావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో దానికోసమే నేను ఈ మొబైల్ అనే ఒక కనెక్టివిటీ, కస్టమర్స్కి నాకు ఈ కనెక్టివిటీని యూజ్ చేసుకుందామని నేను వీడియోస్ పెట్టాను. హ్యాపీలీ దేవుడి దయ వల్ల అది క్లిక్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మంది కస్టమర్స్ మా బడి హౌస్కి వచ్చేసి నేను జాబ్ చేస్తున్నాను, నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు, నేను ఇలాంటి ఒక స్టోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏదైనా గైడెన్స్ ఇస్తారా అంటారనమాట. సో నేనేమంటున్నానంటే, ఒకవేళ మీకు బిజినెస్ చేయాలంటే చాలా హ్యాపీ, యాక్చువల్లీ ఫైన్ అనమాట. బట్ ఏంటంటే ఫైనాన్షియల్గా మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా, మీ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే మీకు సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే మీ బిజినెస్ 1 year వరకు నడవకపోవచ్చు, అప్పటి వరకు మీరు సస్టైన్ అవ్వాలంటే ఎవరో ఒకరు మీకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఫైనాన్షియల్గా కాకుండా ఎమోషనల్గా, మెంటల్గా మీకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్లోకి వెళ్తుంటారు, చాలా నెగిటివిటీలో ఉంటారు బిజినెస్ చేసినప్పుడు స్టార్టింగ్లో. అవన్నీ ఫేస్ చేసి వరకు ఒక మంచి స్ట్రాంగ్ పార్ట్నర్ లాగా ఉండాలన్నమాట. మా హస్బెండ్ నాకు అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఇప్పటి వరకు ఇంకా ఇలా నడుతున్నానంటే హీఈస్ ద మెయిన్ రీజన్. సో బిజినెస్లో మీకు ఒక 2 points ఫైనాన్షియల్గా, తర్వాత నాకు వచ్చిన ఈ 2 points ఏంటంటే, ఫైనాన్షియల్గా ఒకటి స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకొకటి మనకి ఈ షెఫ్ అనేది మనమే చూసుకోవాలి. అండ్ దాని తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, మీరు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. చాలా చాలా మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే అసలు ఏంటంటే మీరు ఒక 3-4 months వరకు బిజినెస్ రాదు, 6 months వరకు కూడా రాదు, 1 year వరకు కూడా రాదు. మేము ఆల్మోస్ట్ బడీ హౌస్ రన్ అవ్వడానికి 1 year వరకు వెయిట్ చేద్దామని ఫిక్స్ అయినాం అనమాట. అది మీరు ఫస్ట్ మీరు కమిట్మెంట్ ఇచ్చుకోవాలి. అట్లా అయితేనే మీరు ఇలాంటి ఒక బిజినెస్లోకి రావాలి. నాట్ ఓన్లీ దిస్ ఫుడ్ బిజినెస్, ఎలాంటి బిజినెస్ అయినా అసలు నడవదనుకోనే మీరు దిగండి. అట్లయితేనే మీరు ముందరికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పేషెన్స్ లెవెల్స్ ఒక రేంజ్లో ఉండాలి. మీకు అసలు ఏమేమి వస్తాయి, మార్నింగ్ ఫోన్ చేసి అది లేదంటారు, ఇది కావాలంటారు, ఏదైనా జరగవచ్చు. అటు బిజినెస్ చూసుకోవాలి, ఇటు ఫ్యామిలీ కూడా చూసుకోవాలి, 2 ఈక్వల్గా చూసుకోవాలి. అంత పేషెన్స్ మీకు ఉండాలి. అట్లయితేనే మీరు ఇలాంటి ఒక టైప్ ఆఫ్ బిజినెస్కి రావాలి. అందరు బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతారు అంటూ, కానీ ఇలాంటి అన్ని చాలా చాలా హ్యూజ్ పాయింట్స్ని దాటితేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. లేక ఊరికనే వాళ్ళకి సక్సెస్ అయితే అస్సలు రాదు. సో ఇది నా స్టోరీ అండి. సో నేను అసలు బడి హౌస్ ఎలా స్టార్ట్ చేశాను, నాకు ఎవరు సపోర్ట్ చేశారు, సో ఇది అనమాట. ఇప్పుడు ఎలా రన్ అవుతుందంటే, ఇట్స్ ఫైన్, యాక్చువల్లీ చాలా బాగా రన్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మా స్టోర్కి కూడా విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఒక మంచి హెల్దీ మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ మీరు ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.